అందరికీ నమస్తే అండి. ఒక మీడియాలో ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా లీగల్గా ప్రూవ్ చేసుకోవాలి. అట్లీస్ట్ సాధారణంగా పత్రికా స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. పౌరులకు ఎలాగైతే భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందో పత్రికలకు కూడా పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటారు. సో దాని ప్రకారం ఏదైనా ఒక ఏదైనా ఒక అంశంలో ఒక 20% నిజం ఉంటే మిగిలిన 80%ని ఎనలైజ్ చేయొచ్చు, ఊహించవచ్చు. కానీ ఆ 20% నిజాన్ని నిరూపించాలి ఖచ్చితంగా. అలా నిరూపించలేకపోతే మాత్రం కోర్టులో దోషులుగా తేలుతారనమాట. అందుకే పత్రికలు సాధారణంగా ఎవరి మీదకి వ్యక్తిగతంగా రాయవు. వ్యక్తిగతంగా ఈ మధ్య ఈ 10-15 సంవత్సరాల నుంచే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియాలో ఈ కల్చర్ ఎక్కువైపోయింది. సాక్షి వచ్చిన తర్వాత ఈనాడుకి, సాక్షికి, ఆంధ్రజ్యోతికి ఇలా ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ గారి మీద సాక్షిలో 2019 అక్టోబర్లో ఒక వార్త వచ్చింది. అందరికీ తెలిసిన వార్తే, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. చిన్నబాబు చిరుతిండికి 25 లక్షలండి అని ఎలా ఇవ్వాలని తలపట్టుకుంటున్న జిల్లా అధికారులు 5 ఏళ్లలో చంద్రబాబు, లోకేష్ బాబుల ఎయిర్పోర్ట్ కాఫీ, స్నాక్స్ ఖర్చు తడిసి మోపెడు. చిన్నబాబు వచ్చినప్పుడే ఎక్కువట. ఆయన ఖర్చులన్నీ అప్పటి సీఎం బాబు అకౌంట్లోనేనట. 2016లో 12 లక్షల బిల్లు చెల్లించిన అధికారులు ఇంకా 13.44 లక్షల బకాయి. అప్పట్లో అంతులేని దుబారాకు ఇదో నిదర్శనం అని. సో నారా లోకేష్ గారు వైజాగ్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా భారీగా చిరుతిళ్ళు తినేవారు. దానికోసం 25 లక్షలు ఖర్చు అయింది అని చెప్పి వాళ్ళు రాసుకొచ్చారనమాట. సో ఇది 2019 అక్టోబర్ 22వ తేదీ, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాశారు. దీని మీద నారా లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు. 75 కోట్లు పరువు నష్టం దావా వేశారు. అందులో 1% కూడా నిజం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఖర్చు నేనే పెట్టుకుంటాను, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినా నా విమాన టికెట్లు నేనే పెట్టుకుంటాను, దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ఏం తిన్నా సరే నా ఖర్చు నేనే పెట్టుకుంటాను. సో దీనిలో వాళ్ళు రాసిన దానికి 1% కూడా ఆధారం లేదు. అదంతా కూడా ఫేక్ వార్త. వాళ్ళు అందులోకి ఈ వార్తలో లోకేష్ గారు ఫోటో పెట్టి మరీ సాక్షిలో రాశారు. సో ఆయన ఇమీడియట్గా 75 కోట్లకు పరువు నష్టం ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించారు. సాక్షి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. దాంతో కోర్టులో కేసు వేశారు. ఆ కేసుకి క్రాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉందన్నమాట. ఈరోజు లోకేష్ గారు విశాఖపట్నం కోర్టుకు వెళ్ళారు. మూడోసారి అనమాట. ఈరోజు 3rd క్రాస్ ఎగ్జామినేషన్. ఈ రోజుతో అయిపోయినట్టే. సో లోకేష్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయినట్టే. ఈ కేసు ఎంత సీరియస్గా రన్ అవుతుందంటే ఎక్కడ లోకేష్ గారు కాంప్రమైజ్ అవ్వట్ల. సాధారణంగా కోర్టులో కేసు వేసేసిన తర్వాత కొంతమంది లాయర్లను మాత్రమే పంపిస్తారు. అంటే భయపెట్టడానికి కేసులు వేస్తారు. ఇదిగో మా మీద అసత్య వార్త వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించాము, వాళ్ళు సమాధానం చెప్పలేదు అంటే వాళ్ళు నైతికంగా ఓడిపోయినట్టు అని చేతులు దులుపుకుంటారు. కానీ లోకేష్ గారు అలా వదిలిపెట్టల. వాళ్ళు తప్పుడు వార్త రాశారు కాబట్టి వాళ్ళు దిగి రావాల్సిందే. కోర్టు లీగల్గా వాళ్ళ వార్త తప్పు అని నిరూపించాల్సిందే అని లోకేష్ గారు పట్టుబట్టారు. దానికి ప్రతి వాయిదాకి ఆయన అటెండ్ అవుతున్నారు. ప్రతి క్రాస్ ఎగ్జామినేషన్కి ఆయన అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యి తన వాంగ్మూలం ఇస్తున్నారు, తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తున్నారు. సో సాక్షిలో ఇదే కాదు, వీలైతే నారాసుర రక్త చరిత్ర మీద కూడా వేయొచ్చు. చంద్రబాబు గారు, లోకేష్ గారు డెఫిమేషన్ పరువు నష్టం కేసు వేయాలి. సో ఈవెన్ అంటే మీడియాలో కాస్త జవాబుదారీతనం కోసం ఇటువంటి వార్తలు రాస్తే భయం పుట్టాలన్నమాట. సో ఆ విషయంలో అంటే లోకేష్ గారిని మరీ పర్సనల్గా అటాక్ చేసినట్టు ఈ వార్త అనేది ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉంది. అందుకనే ఆయన అంత సీరియస్గా తీసుకోవడం అండ్ దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం, ఆయనే అటెండ్ అయ్యి వాంగ్మూలం ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. మేబీ ఇప్పటికీ ట్రయల్స్ అంటే జరుగుతూనే ఉన్నాయి, హీరింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. మేబీ ఇంకొక సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఆ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ సాక్షికి వ్యతిరేక తీర్పులు వస్తే వాళ్ళు కూడా హైకోర్టుకు వెళ్తారు. సరే ఫైనల్ తీర్పు ఎప్పుడు వచ్చినా సరే ఒక కోర్టులో తీర్పు వచ్చిందంటే నైతికంగా అండ్ లీగల్గా చట్టబద్ధంగా లోకేష్ గారు పైచే సాధించినట్టే. వాదనల్లో కూడా సాక్షి వాళ్ళు వాళ్ళ వార్తకు ఉన్న ఆధారాలు ఏమీ చూపించలేదంట. కోర్టులో జరుగుతున్న వాదనల్లో కూడా కొంచెం డిఫెన్సివ్గానే వాళ్ళు మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం మేము వేసాము, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం ఉంది, అది మేము చెప్పాల్సిన అవసరం లేదు అనేటట్టు వాళ్ళకి ఏ అధికారులు చెప్పారు ఏంటనేది మొత్తం చెప్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, అంత ఈజీ కాదు. అధికారులు అంత ఈజీగా లెక్కలు ఇవ్వరు.
కాబట్టి లీగల్గా సాక్షి దాదాపు దొరికిపోయినట్టే. సో దీనికి తీర్పు ఎప్పుడు వస్తుందనేది చూడాలి. తీర్పు వచ్చిన తర్వాత అసలైంది ఉంటుంది. థ్యాంక్ యూ.